జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అనుకున్నదే జరిగింది. రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి రాయ్బరేలీకి వెళ్లిపోయారు. కేరళలోని ముస్లిం ఓటు బ్యాంకును నమ్ముకొని గత ఎన్నికల్లో గెలిచిన రాహుల్ ప్రస్తుతం ఆ నమ్మకాన్ని కోల్పోయినట్లున్నారు. అందుకే తమ కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. అయితే కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ విధంగా తన లోక్సభ స్థానాలను మార్చడం ద్వారా రాజకీయంగా ఎదురయ్యే పరిణామాలేంటి, ఇది ఎలాంటి సందేశాన్నిస్తోంది అనేది తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులని ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలు ముగియడానికి కొన్ని గంటల సమయం మిగిలి ఉండగా ఎట్టకేలకు రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులని ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిగా పేరును ప్రకటించిన ఏఐసీసీ అమేఠీ నుంచి పోటీలో కిషోర్ లాల్ శర్మ పేరును ఖరారు చేసింది. అయితే రాయ్బరేలీ నుంచి రాహుల్, అమేథీ నుంచి ప్రియాంక పోటీ చేయవచ్చంటూ ఊహాగానాలు, వార్తలు వెలువడ్డాయి. చివరికి ఈ సస్పెన్స్ కి తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులని ఖరారు చేసింది. ఇక ఇప్పటికే వైనాడ్ నుంచి బరిలోకి దిగారు రాహుల్. ఈసారి కూడా పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి అమేథీ పోరు ఈసారి ఆసక్తికరంగా మారనుంది. 2014-2019లో అమేథీ సీటులో రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ మధ్య ఎన్నికల పోటీ జరిగింది. 2014లో రాహుల్ గాంధీ గెలిచారు. కాగా 2019లో రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ విజయం సాధించారు. వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన రాహుల్ ఓటమి పాలవటంతో భారీ దెబ్బ పడింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి నుండి కూడా 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. రాహుల్ పోటీ చేసి ఓడిపోయిన అమేథీలో మరోసారి పోటీ చేసినా ఓటమి తప్పదని గ్రహించి గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడైన కేఎల్ శర్మను ఎంపిక చేశారు. అమేథీ ఎంపీగా ఉన్న రాహుల్ కి, రాయ్బరేలీకి ఎంపీగా ఉన్న సోనియా గాంధీకి నియోజకవర్గంలో ప్రతినిధిగా శర్మ పనిచేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయలేకపోవటం, ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపిక కావడంతో అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీలను పోటీకి దించుతారని పార్టీ వర్గాలు భావించాయి. అయితే రాహుల్ గాంధీ రాయ్బరేలీని ఎంచుకోవటంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. రాహుల్ బాబా సమస్య సీట్లతో కాదు, మీతో ఉందని విమర్శించారు. రాయ్బరేలీలో కూడా రాహుల్ గాంధీ భారీ తేడాతో ఓడిపోతారన్నారు. రాహుల్ ఎక్కడికి పారిపోయినా ప్రజలు మిమ్మల్ని కనిపెడతారంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అమేథీ నుండి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వైనాడ్ వెళ్లాడని, ఈసారి వైనాడ్ నుండి కూడా ఓడిపోతానని గ్రహించాడు కాబట్టి ఆయన అమేథీ నుండి కాకుండా రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నాడని అమిత్ షా అన్నారు. అయితే రాహుల్ గాంధీ ఎందుకు మళ్లీ రాయ్బరేలీ నుంచి పోటీ చేసినట్లు, వైనాడ్లో ఓటమి ఖాయమని గ్రహించారా అనే విషయం కూడా తెలుసుకుందాం. రాహుల్ గాంధీ 2004 నుంచి అమేథీ స్థానంలోనే పోటీ చేసి గెలుపొందుతూ వచ్చారు. 2014లోనే అమేథీలో ఓటమి ఛాయలను రాహుల్ గాంధీ గుర్తించారు. అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అమేథీ నుంచే రాహుల్ కి వ్యతిరేకంగా పోటీ చేస్తూ వచ్చింది. రాహుల్ అమేథీ నుంచి గెలుపొందుతూ వస్తున్నా అక్కడ అభివృద్ధి చేయలేకపోవటం, కనీసం రోడ్లను కూడా నిర్మించలేకపోవటం జరిగింది. అంతేకాకుండా గెలుపొందిందే తడవు, మళ్లీ ఎన్నికలొచ్చే వరకు రాహుల్ సొంత నియోజకవర్గానికి వెళ్లింది లేదని స్థానికులు చెప్తున్నారు. ఇదే సమయంలో అమేథీ నుంచి స్మృతి ఇరానీ 2014లో ఓడిపోయిన స్థానికులకు దగ్గరయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన పథకాలు ప్రజలకు అందేలా దగ్గరుండి చూసుకున్నారు. అందుకే తమ నియోజకవర్గానికి స్మృతి ఇరానీనే బెటర్ అనే భావన ప్రజల్లో నెలకొంది. ఈ కారణంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీకి పట్టం కట్టారు ప్రజలు. అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్కడైనా తన పరాభవాన్ని పాఠంలా చేసుకుని తప్పులని సరిదిద్దుకొని ఉంటే బాగుండేది. కానీ అది కూడా చేయలేదు. వైనాడ్ మొత్తం ఓటర్లు 12,49,420 మంది ఉండగా అందులో పురుషులు 6,14,822 మంది, ఇక మహిళలు 6,34,598 మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం అటవీ భూభాగం ఉంటుంది. వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతం ఇది. అందుకే ఈ ప్రాంతంలో వన్యప్రాణుల దాడుల్లో ప్రజలు మరణిస్తున్న దాఖలాలు అనేకం ఉంటాయి.
వీటి నుంచి ప్రజలు తమను రక్షించండి అని వేడుకున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. తమకు 5 ఏళ్లుగా ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ అసలు ఆ నియోజకవర్గ సమస్యలను తీర్చలేదు సరికదా, వాటి గురించి తనకు పట్టింపే లేదన్నట్లుగా వ్యవహరించారు. దీంతో సరిగ్గా 2 నెలల క్రితం వైనాడ్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ప్రజలు చనిపోతున్నా తమ నాయకుడు పట్టింపు లేకుండా వ్యవహరించడం ఏంటని నిలదీశారు. దీంతో రాహుల్ గాంధీ హుటాహుటిన తన ప్రచారాన్ని అంతటా ఆపి మరీ వైనాడ్కి బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. ఇక ప్రజా వ్యతిరేకత అటు ఉంచితే కేరళలో కమ్యూనిస్టులు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవటం కోసం రాహుల్ కి ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థి అన్ని రాజాను నిలబెట్టింది. ఆమెకు కమ్యూనిస్టు లీడర్ గా మంచి పేరుంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి కేరళలో మాత్రమే అత్యధిక సీట్లు వచ్చాయి. ఆ రాష్ట్రంలో 20 లోక్సభ సీట్లుండగా కాంగ్రెస్ కూటమి 19 సీట్లను గెలుచుకుంది. ఇది కమ్యూనిస్టుల ప్రాబల్యానికి గండి కొట్టింది. దీంతో ఈసారి ఎలాగైనా హస్తం పార్టీని దెబ్బ కొట్టాలని కమ్యూనిస్టులు భావించారు. అందుకే అక్కడి నుంచి రాహుల్ గాంధీని ఓడించగలిగితే కేరళను తమ ఖాతాలోకి వేసుకోవచ్చని భావించిన కమ్యూనిస్టులు రాహుల్ గాంధీని ఓడించడానికి స్కెచ్ వేశాయి. అందులో భాగంగానే అన్ని రాజాను బరిలోకి దింపాయి. దీంతో అసలే ప్రజా వ్యతిరేకత ఉన్న నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి పోటీ చేయడంతో రాహుల్ గెలుపు అంత సునాయాసంగా ఉండదనే భావనకు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయింది. అందుకే గత ఎన్నికల్లో లాగానే మరో లోక్సభ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ ఎంచుకున్నారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఆడింది. రాహుల్ వైనాడ్ నుంచి ఒక్కటే పోటీ చేస్తున్నట్లుగా ప్రజలను నమ్మించడానికి కేరళలో ఎన్నికలు ముగిసే వరకు రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లుగా చెప్పలేదు. ఒకవేళ ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించి ఉంటే వైనాడ్లో గెలుస్తామన్న కొద్ది ఆశ కూడా మిగిలేది కాదు. ప్రజలు ఖచ్చితంగా ఓడించేవారు. అందుకే ముందే ప్రకటించకుండా కేరళలో ఎన్నికలు ముగిసే వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. ఇక రాహుల్ గాంధీ తన పాత నియోజకవర్గం అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలీ నుంచి ఎందుకు పోటీ చేసినట్లు? అమేథీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. కనీసం అక్కడి నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అయినా పోటీ చేస్తారా అనే అనుమానాలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం వీరిద్దరికీ సీటుని నిరాకరించింది. దీనికి కారణాలు అనేకం. అమేథీ రాయ్బరేలీ నియోజకవర్గాలు దశాబ్దాలుగా కాంగ్రెస్ కి కంచుకోటలుగా ఉన్నాయి. ఇందిర కాలం నుంచి ఇక్కడ హస్తం పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. అటువంటి నియోజకవర్గంలో 2019లో రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. అయినా అక్కడ కాంగ్రెస్ మూలాలు బలంగానే ఉన్నాయి. కావాల్సిందల్లా బలమైన అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేయటమే. అటువంటి సమయంలో ప్రియాంక గాంధీ గనక ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే అది అంతిమంగా రాహుల్ గాంధీకి భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉంది. పార్టీలో రాహుల్ కంటే ప్రియాంకకే ప్రాధాన్యత పెరుగుతుంది. రాహుల్ గాంధీ పని అయిపోయిందని ప్రియాంక గాంధీనే బెస్ట్ అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే ఆమెకు సీటును నిరాకరించారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటి అంటే రాయ్బరేలీలో విజయం సాధించటమే. అక్కడ హస్తం పార్టీకి గత ఎన్నికల సరళిని చూస్తే మెజార్టీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్ కి ఓట్ల శాతం క్రమంగా తగ్గిందే తప్ప పెరిగిన దాఖలాలు లేవు. అటువంటి సమయంలో సోనియా గాంధీ సైతం అనారోగ్యం రీత్యా పోటీకి దూరంగా ఉండటం, రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో అసలు రాహుల్ గాంధీ భవిష్యత్ ఏమవుతుందో అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.